అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే భవన నిర్మాణానికి సరైన రాయిని ఎంచుకోవడం వెనుకున్న సైన్స్. ఇది కేవలం రాయిని ఏరుకోవడం కాదు, అసలు శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా నిలిసే కట్టడాల రహస్యమేంటో మనం కలిసి తెలుసుకుందాం. ఇదే ఆలోచించాల్సిన విషయమే కదా. కొన్ని కట్టడాలు, ఉదాహరణకి రోమన్ కొలోజియం, మన ప్రాచీన గుడులు, ఇవన్నీ వేల ఏళ్లుగా ఎలా నిలబడి ఉన్నాయి? కానీ అదే సమయంలో ఈ మధ్య కట్టిన కొన్ని బిల్డింగ్లు కూడా కొన్నేళ్లకే ఎందుకు పాడైపోతున్నాయి? అసలు దీని వెనకున్న రహస్యమేంటి? సమాధానం మనమనుకున్నంత కష్టమేమీ కాదు, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే ఏదో ఊహించి రాయిని వాడటం కాదు, అదృష్టం మీద ఆధారపడటం అంతకన్నా కాదు. సైంటిఫిక్ టెస్టుల ద్వారా రాయిని అడగాలి, దాని బలమెంత, దాని కెపాసిటీ ఎంత అని. సరే, మరి ఆ ప్రాసెస్ ఏంటో లోతుగా చూద్దాం. ముందుగా ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకు కనిపించే ప్రతి రాయి బిల్డింగ్ కట్టడానికి పనికిరాదు. చూడ్డానికి అన్నీ ఒకేలా ఉన్నా సరైన రాయిని సెలెక్ట్ చేసుకోవడమనేది ఒక పెద్ద ఇంజనీరింగ్ ఛాలెంజ్ అన్నమాట. దీన్నే ఇలా ఊహించుకోండి. ఒక రాయిని మనం కట్టడంలో వాడే ముందు దానికి ఒక జాబ్ ఇంటర్వ్యూ పెట్టినట్టు, లేదా రాళ్లన్నింటికీ ఒక ఒలింపిక్స్ పెట్టినట్టు. దాని బలం, సహనం, కెపాసిటీ అన్నీ టెస్ట్ చేసి ఆ ఉద్యోగానికి అది కరెక్టా కాదా అని ఫైనల్ చేస్తాం. సరే, ఇప్పుడు ఆ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఫిజికల్ స్ట్రెంగ్త్. అంటే ఒక రాయి ఎంత బరువును మోయగలదు, ఎంత ప్రెషర్ని తట్టుకోగలదు లాంటివి. ఇందులో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది చాలా కీలకమైనది. సింపుల్గా చెప్పాలంటే ఒక రాయిని రెండు వైపులా పట్టుకుని లాగినప్పుడు అది విరిగిపోకుండా ఎంత బలాన్ని తట్టుకుంటుందో చెప్పేదే ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇది ఆ రాయి లోపల బంధం ఎంత గట్టిగా ఉందో చూపిస్తుంది. ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసే ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్, రాయి శాంపిల్కి ఒక పర్ఫెక్ట్ షేప్ ఇస్తారు. తర్వాత ఒక మెషీన్ దాన్ని రెండు వైపుల నుంచి లాగుతుంది. అది ఏ పాయింట్ దగ్గర విరిగిపోతుందో ఆ ఫోర్స్ని రికార్డ్ చేస్తారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టెస్ట్ ఇది. మరి ఆ టెస్ట్ నుంచి వచ్చిన డేటాతో ఏం చేస్తారు? ఇంజనీర్లు ఇలాంటి ఒక ఫార్ములాను వాడి ఆ ఫోర్స్ని ఒక పక్కా నంబర్గా మారుస్తారు. ఈ నంబరే ఆ రాయి టెన్సైల్ స్ట్రెంగ్త్ని సూచిస్తుంది. ఇక ఆ నంబర్ బట్టే తర్వాత నిర్ణయాలు ఉంటాయి. టెన్సైల్ స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు, ఇంకొన్ని ముఖ్యమైన టెస్టులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు క్రషింగ్ టెస్ట్ ఒక రాయి మీద ఎంత ప్రెషర్ పెట్టొచ్చో చెబుతుంది. ఇంపాక్ట్ టెస్ట్ ఏమో సడన్గా దెబ్బ తగిలితే తట్టుకుంటుందా లేదా అని చూస్తుంది. ఇలా ప్రతి టెస్ట్ ఆ రాయిలోని ఒక్కో గుణాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే కేవలం బలంగా ఉంటే సరిపోదు. ఒక రాయి ఏళ్ల తరబడి ఎండని, వానని, ముఖ్యంగా నీటి ప్రభావాన్ని తట్టుకోవాలి. ఇప్పుడు దాని గురించి చూద్దాం. వాటర్ అబ్జార్ప్షన్, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. రాయి లోపల చిన్న చిన్న రంధ్రాలుంటాయి కదా, అవి నీటిని పీల్చుకుంటాయి. ఈ రంధ్రాలు మరీ ఎక్కువగా ఉంటే నీరు లోపలికి వెళ్లి రాయిని బలహీనపరుస్తుంది. ముఖ్యంగా చలి ప్రదేశాల్లో అయితే ఆ నీరు గడ్డకట్టి రాయిని పగలగొట్టే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడొక నంబరుంది, ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. 5%. అవును, ఒక మంచి క్వాలిటీ రాయి అయితే దాని బరువులో 5% కంటే తక్కువ నీటిని మాత్రమే పీల్చుకోవాలి. అంతకంటే ఎక్కువ పీల్చుకుంటే సమస్యే. సో ఇదే అనమాట ఆ మ్యాజిక్ నంబర్. ఇక్కడ తేడా చాలా క్లియర్గా ఉంది చూడండి. ఒక రాయి 5% లోపు నీటిని పీల్చుకుంటే అది టెస్ట్లో పాస్ అయినట్టే. కానీ 10%కి పైగా నీటిని పీల్చుకుంటే దాన్ని వాడటానికి వీల్లేదు, రిజెక్ట్ చేసేస్తారు. ఈ చిన్న విషయం బిల్డింగ్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర ఈ టెస్టుల నుంచి వచ్చిన డేటా అంతా ఉంది. ఇప్పుడు ఈ నంబర్లని నిజంగా బిల్డింగ్ కట్టేటప్పుడు తీసుకునే నిర్ణయాలుగా ఎలా మారుస్తారో చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు చూడండి. ప్రతి రాయి ఒకే బరువును మోయలేదు. వాటి మధ్య ఎంత తేడా ఉంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ చూడండి, సున్నపు రాయి 1 చదరపు మీటర్కు ఏకంగా 400 టన్నులు బరువు మోయగలదు. 400 టన్నులు! కానీ మనం చాలా స్ట్రాంగ్ అనుకునే గ్రానైట్ కేవలం 30-35 టన్నులు మాత్రమే మోస్తుంది. ఎంత పెద్ద తేడానో కదా. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సున్నం రాయి ఎక్కడా ఉంది, గ్రానైట్ ఎక్కడుందో చూడండి. ఆ రెండింటి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో. అందుకే భారీ ఫౌండేషన్లకు ఏ రాయి వాడాలి,
డెకరేషన్కి ఏ రాయి వాడాలి అనేవి ఈ డేటాను బట్టే డిసైడ్ చేస్తారు. ఇది చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం. ప్రతి రాయికి సహజంగా కొన్ని లేయర్స్ ఉంటాయి. గోడలు కట్టేటప్పుడు ఆ లేయర్స్ని భూమికి సమాంతరంగా అంటే అడ్డంగా పేర్చాలి. అదే ఆర్చులు కట్టేటప్పుడు వాటిని చత్రంలో ఉండే స్పోక్స్ లాగా అమర్చాలి. ఈ చిన్న టెక్నిక్కే ఆ స్ట్రక్చర్ స్టెబిలిటీని నిర్ణయిస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ త్వరగా చూసేద్దాం. ఈ రాళ్ల వెనుక ఎంత పెద్ద సైన్స్ ఉందో ఇవి మనకు చూపిస్తాయి. సరైన పనికి సరైన రాయినెంచుకోవడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్చులు కట్టాలంటే తేలికైన రాళ్లు కావాలి. అదే డ్యాంలు, పెద్ద గోడలు కట్టాలంటే బరువైన రాళ్లు కావాలి. సో ప్రతి పనికి ఒక స్పెసిఫిక్ రాయి ఉంటుందన్నమాట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హైడ్రోలిసిస్ అనే కెమికల్ ప్రాసెస్ వల్ల అత్యంత గట్టిగా ఉండే గ్రానైట్ కూడా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మెత్తటి బంకమన్నుగా మారిపోగలదు. ప్రకృతి శక్తులు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి రాయికి దానికంటూ ఒక డిఎన్ఏ ఉంటుంది. ఇసుకరాయిలో క్వార్ట్జ్, సున్నం లాంటివి ఉంటే గ్రానైట్లో ఫెల్డ్స్పార్, మైకా లాంటి ఖనిజాలు ఉంటాయి. వీటి కంపోజిషన్ వేరు కాబట్టే వాటిని చెక్కడానికి వాడే పనిముట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇవి కొన్ని ఫైనల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. గట్టిపడిన ఇసుక రాయికి ఫైర్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. ఇక మనందరికీ తెలిసిన బ్లాక్ మార్బుల్, దానికి రాజస్థాన్లోని జైపూర్ చాలా ఫేమస్. చూసారా, ప్రతి రాయి వెనుక ఒక కథ, ఒక స్పెషల్ పవర్ దాగి ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న పాత బిల్డింగ్లని, గుడులని, కోట గోడలని చూసినప్పుడు ఒక కొత్త యాంగిల్ వస్తుంది. వాటిని కట్టినవాళ్లు ఏ రాయిని ఎంచుకున్నారు, ఎందుకెంచుకున్నారు, దాని వెనకున్న సైంటిఫిక్ కారణమేంటి అని ఆలోచిస్తాం. ఆ కట్టడాలలో దాగి ఉన్న బలం, మన్నిక వెనకున్న కథలను బహుశా ఇప్పుడు మనం చదవగలం.